పెద్ద స్కూళ్ళలో చదివిస్తున్నారా మీ పిల్లల్ని అమ్మేస్తారు. ఇది ఒక భయంకరమైనటువంటి సంఘటన. ఎందుకోసం అంటే ఇది నిజము, ఇది రాబోయే రోజుల్లో జరిగేది, ఇదే ఇప్పటికే జరుగుతుంది కూడా, ఇదే జరుగుతుంది. పెద్ద స్కూల్లో చదివిస్తున్నారా మీ పిల్లల్ని అమ్మేస్తారు అనేటువంటి ప్రధాన వార్త కూడా జేబీఎంలో ఉన్నటువంటి ప్రధాన వార్త కూడా స్పష్టంగా రాయడం జరిగింది. ఇంటర్నేషనల్ స్కూల్ సంబంధించి ఎందుకోసం జరుగుతుంది, ఏ విధంగా అమ్మేస్తారు అనేటువంటిది కూడా చాలామంది పేరెంట్స్కి ఉన్న చాలామంది మేధావులకు అందరికీ తెలుసు, కానీ ఇది బయటపడలేదు. అందుకోసమే జేబీఎం దినపత్రిక రాసింది, పెద్ద స్కూళ్ళలో చదివిస్తున్నారా మీ పిల్లల్ని అమ్మేస్తారు. మీకు తెలియకుండానే మిమ్మల్ని అమ్మేసి ఉండే అవకాశం ఎక్కువ. అదేంటి మాకు తెలియకుండానే మమ్మల్ని అమ్మేయడం ఏంటి అనుకుంటున్నారా? అవునండి, మీకు తెలియకుండానే మీరు రాబోయే కొన్నేళ్లలో మీ బిడ్డ కోసం కట్టబోయే ఫీజును, మీ బిడ్డ విద్యను అమ్మేశారు. అదే విదేశీ కంపెనీలకు హైదరాబాద్లోని కరోనా కాలం తర్వాత నడుస్తున్న ట్రెండ్ ఇది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ స్కూళ్ళకు, పెద్ద స్కూళ్ళకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్రసిద్ధి, ఏదైతే కరోనా తర్వాత ఉన్నటువంటి నయా ట్రెండ్ అయితే మొదలైంది. కరోనా తర్వాత చాలా వరకు ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే చాలా వరకు ఇబ్బంది పడేటువంటి నేపథ్యం ఉంది. లాస్ట్లో ఉండే నేపథ్యం వాళ్ళకు టీచింగ్ ఫీల్డ్కి సంబంధించిన టీచర్స్ కూడా అందుబాటులో లేకపోవడం, దానివల్ల జీతాలు కూడా అరకొరగా జీతాలు ఇవ్వడం, ఇవన్నీ జరుగుతున్న ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఈరోజు ఇబ్బంది పడే నేపథ్యం. అందుకోసమే నయా ట్రెండ్ అయితే మొదలైంది. ఈ స్కూళ్ళను కూడా విదేశాలకు అమ్మేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే చాలా స్కూల్స్ కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్కూల్స్, చాలా స్కూల్స్ కూడా అమ్మేయడం జరిగింది. అగ్రిమెంట్ కూడా జరిగింది. ఏ స్కూల్లోకి అమ్మేసిలు, ఎవరికి అమ్మేసిలు అన్నటువంటి ప్రధాన వార్త కూడా జేబీఎం డెస్క్లో రాసినటువంటి ప్రధాన వార్త కూడా ఉన్నటువంటి వార్తను కూడా మీకు చెప్తున్నాను. గత 3-4 ఏళ్ళుగా విదేశీ కంపెనీలు రంగప్రవేశం చేసి పెద్ద పెద్ద స్కూళ్లను కొనేస్తున్నాయి. కొండాపూర్లోనే 30 ఏళ్ళుగా పనిచేస్తూ పేరొందిన ఒక ప్రముఖ స్కూల్ను బ్రిటన్ చెందిన ఒక కంపెనీ టేక్ ఓవర్ చేసింది. హైదరాబాద్లోని మరో ప్రముఖ ఇంటర్నేషనల్ స్కూల్ను హాంకాంగ్కు చెందిన ఒక బహుళ జాతి కంపెనీ 1600 కోట్లకు కొనింది. మైనార్టీ వర్గానికి చెందిన ఒక రాజకీయ నాయకుడు కుమార్తె 2 దశాబ్దాల క్రితం బండ్లగూడలోని స్థాపించిన ఒక స్కూల్ను సింగపూర్ కంపెనీ 400 కోట్లకు కొనింది. మాదాపూర్లోని 20 ఏళ్ల క్రితం ప్రారంభమై మంచి పేరు సంపాదించిన ఒక స్కూల్ను దాని స్థాపకుడు నిర్వహణ తలనొప్పులు భరించలేక ఒక విదేశీ కంపెనీకి అమ్మేశాడు. ఇవన్నీ సత్యాలు మీరు గూగుల్లో వస్తాయి. ఇదే కంపెనీ మరికొన్ని పాఠశాలను కొనుగోలు చేసింది. మరిన్ని పాఠశాలను కొనుగోలు చేసే సన్నాహాలు జరుగుతున్నాయి. బోయినపల్లి, సుచిత్ర, కీసర్ లాంటి చోట్ల ఉన్న తమ స్కూళ్లను యాజమాన్యం ఒక విదేశీ కంపెనీకి అమ్మేసింది. అలాగే జూనియర్ కళాశాలలో టేక్ ఓవర్ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇవన్నీ ఏదో సీక్రెట్ వార్తలు కాదు. పైన ఇచ్చిన ఇట్స్ ఆధారంగా మీరు స్కూల్ పేరు టైప్ చేసి సోల్2 అని గూగుల్లో కొడితే వార్తలు మీ ముందు ప్రత్యక్షమై, ఇంకా వివరాలు కావాలంటే ఆయా విదేశీ కంపెనీల వెబ్సైట్లు దొరుకుతాయి. విదేశీ ఫండింగ్ కంపెనీలకు లాభాలు కావాలి. మైజూస్ లాంటి కంపెనీ కరోనా కాలంలో కళల్ని కమ్మింది. కొన్ని వేల కోట్లు విదేశీ ఫండ్స్ బైజూస్కు ప్రవేశించింది. ఆన్లైన్ విద్యకు ఇక అంతగా భవిష్యత్తు లేదని గ్రహించిన విదేశీ కంపెనీలు రెగ్యులర్ స్కూళ్ళ వైపు దృష్టి సారించాయి. విద్యలో పెట్టుబడి బంగారు బాతు అని ఈ కంపెనీలు అమ్ముతున్నాయి. ఇప్పుడు అడగాల్సిన ప్రశ్న, హైదరాబాద్లోని ఏ ఇంటర్నేషనల్ స్కూల్, సిబిఎస్ స్కూల్ అమ్ముడు పోయింది అనేది కాదు, ఇక ఎన్ని మిగిలి ఉన్నాయి అని. ఉప్పలకు దగ్గరలో ఉన్న స్కూల్ బేరం కుదరక ఇంకా పాత యాజమాన్యమే చేతిలోనే ఉంది. ఇంకా ఉప్పల్లో కూడా ఉన్నటువంటి టాప్ స్కూల్ కూడా పాత యజమాన్యం చేతిలో ఉంది. ఎక్కడెక్కడ పోయింది, ఎంత అమ్ముడు పోయింది అన్నటువంటి ప్రధాన వార్త కూడా రాసిన సందర్భంగా ఉంటుంది. బేరసారాలు సాగుతున్నాయి. తొలి దశలో విదేశీ కంపెనీలకు ఇంటర్నేషనల్ స్కూల్, సిబిఎస్ఈ స్కూళ్ళ పైన దృష్టి సారించారు. మరికొన్ని రోజుల్లో 2వ దశ మొదలు కానుంది. అప్పుడు మధ్యస్థాయి స్కూళ్ళు చిన్న స్కూళ్లకు టేక్ ఓవర్ చేస్తాయి. ఎందుకు అమ్మేస్తున్నారు? 30 ఏళ్ళు వెనక్కి వెళ్దాం. ప్రతి వీధిలో ఒక చిన్న దుకాణం ఉండేది. షాపు యజమాని అంగట్లో కూర్చునేవాడు. వెళ్తే పేరు పెట్టి పలకరించేవాడు. డబ్బులే అంటే అప్పు ఇచ్చేవాడు. మనిషి అందుబాటులో ఉండేసరికి మనందరికీ లోకు అయిపోయాడు. గీచి బేరం ఆడేవారు. నాణ్యత బాగాలేదని వారం పాపం కలగానంలో దుకాణం నడిపే చెట్టి సేతుమయం అయిపోయాడు. అదే మనం ఇప్పుడు హైపర్ మార్స్, సెంట్రలైజర్, ఏసీ ఫ్యాన్ దుస్తులు ధరించిన సేల్స్ బాయ్స్ గర్ల్స్, హైటెక్ సోకులు, ఖర్చులు ఎవరి జేబు నుంచో, కొనుగోలుదారుల నుంచి ఇక్కడి నుంచే వస్తాయి. అంటే రూపాయి సరుకు, ఏసీ ఖర్చులు, మాలెద్ద, ఇలా అన్ని కలిపి తడిచిమోపబడింది. 500 ఒరిజినల్ ప్రెస్ 10 పైసలు తగ్గింపు అంటే అది భాగ్యం అనుకొని మనం కిక్కర్ మనకుండా కొనుగోలు చేసి బయటకు వస్తున్నాం. బేరం లేవు, మాటలు లేవు, మాట్లాడుకోవాలి కూడా లేవు. చందా పేరుతో నిన్నటి చేతును బెదిరించిన లోకల్ గ్యాంగులు ఇప్పుడు మాల్స్కి పోలేవు. వెళ్ళిన పైసా రాలేదు. స్కూళ్ళు స్థాపించిన వారందరూ మహనీయులు, ఎలాంటి దోపిడీ జరగలేదు అని కాదు. మొన్నటిదాకా స్కూళ్ళు నడిపిన వారు ఒక తరం స్కూల్ నడపాలనే ప్యాషన్ ఉన్నవారు స్కూల్ నడపడం ఎన్నో చిక్కులతో కూడుకున్న వ్యవహారం. అందులో స్కూళ్ళ స్థాపకుడు అందుబాటులో ఉంటే నిన్నటి వీధి చివరి దుకాణం చేతుకు ఎదురైనట్టు ఎన్నో ప్రశ్నలు ఏది ఏమైనా నడుపుతూ వచ్చారు. వీరిలో ఎక్కువ భాగం ఇప్పుడు 50-60లో అడుగు పెట్టేవారు. 2వ తరం ఈ జంజడం తమ ఎందుకని అమెరికా లాంటి దేశాల్లో స్థిరపడింది. నిర్వహణ తలనొప్పులు ఎందుకు ఒక్కసారిగా ఇన్ని కోట్ల వచ్చేస్తుంది, అమ్మేస్తే తలనొప్పి వెళ్తుంది అని మెజార్టీ భావిస్తుంది. విదేశీ కంపెనీలకు రూపాయి పెట్టి 5 రూపాయలు లాగడం చేతితో పెట్టిన విద్య. వెనుకటి తరం తల్లిదండ్రుల సంగతి వేరు. నిన్నటి కార్పొరేట్ పాఠశాల చదివిన వారే నేటి తల్లిదండ్రులతో అధిక శాతం చదవంటే తెలియదు. ఇంగిత జ్ఞానం లేదు. సామాజిక తెలివితేటలు సున్నా. తమ పిల్లల స్కూళ్లను తమ స్టేటస్ సింబల్గా భావించి బిల్డప్లు ఇచ్చుకునే రకం నేడు కోకోలలో వీరికి కావాల్సింది
బ్రాండ్ ఐబీ కరికులం సిబిఎస్ఈ 10 ఎకరాల్లో స్కూల్ క్రికెట్ టెన్నిస్ ఫుట్బాల్ గ్రౌండ్స్ ఇలా బ్రాండింగ్ ఉంటే చాలు కిట్టి పట్టించులు అమ్ములు ముందు పార్టీలో అమ్ములయ్యాయి. ఇవాళ ఉన్నటువంటి భయంకర పరిస్థితిలో ఎంత దారుణంగా ఉన్నాయంటే ఇవన్నీ సంబంధించినటువంటి స్పష్టంగా రాయడం జరిగింది. ఇలా ఆ స్కూల్లో సంబంధించినట్టు కార్పొరేట్ స్కూల్లో ఇవాళ ఏ స్కూల్లో అయితే ఉన్నాయో ఆ స్కూల్లో సంబంధించినట్టు అమ్మేస్తున్నారు. ఇలా ఇంటర్నేషనల్ స్కూల్ ఇప్పటికే మాదాపూర్ కానీ సుచిత్ర కానీ ఇప్పుడు ఉన్నట్టు ఉప్పల్లో ఉన్నటువంటి ఆ స్కూళ్ళను కూడా బేరం పెట్టడం జరిగింది. కొన్ని స్కూల్లో అయితే అమ్మేయడం జరిగింది. ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నటువంటి చరిత్ర కలిగినటువంటి స్కూళ్ళను కూడా 1600 కోట్లు 400 కోట్లు 600 కోట్లు 1000 కోట్లు 1200 కోట్లు కూడా అమ్మేసేటువంటి నేపథ్యం ఉంది. వీలుంటే గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోండి ఏ స్కూల్లోనే అమ్మేస్తున్నారో. ఇది బయటికి రానటువంటి ఒక సంచలనమైనటువంటి వార్త. దాని వార్తకు సంబంధించి ప్రతి ఒక్క సమాచారం అయితే ఏదైతే ఉందో అక్కడ మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఆ సమాచారం ఉంటుంది ఏ స్కూల్లో అమ్మేస్తున్నారు. ఇది కార్పొరేట్ స్కూళ్ళకు ఉన్నటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలా వాళ్ళ జీవితం అయితే అది ఎవరైతే ఉన్నారో కొన్నటువంటి విదేశాలకు వెళ్ళిపోయింది. విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు మాత్రం వచ్చి ఇలా స్కూళ్ళను కూడా నడిపించేటువంటి ప్రయత్నం కూడా చేసిన నేపథ్యం ఉంది. ఇలా చాలా వరకు మోసపోయేటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం చాలా స్కూళ్ళకి.